आज का वचन का टॉपिक है मैं और मेरा परिवार। ఈ రోజు వాక్యం యొక్క సందేశం నేను నా కుటుంబము. पिछले सप्ताह इस वचन को हमने ध्यान किया था, मैं और मेरा परिवार। గత వారం మనం ఈ వాక్యాన్ని ధ్యానించాము, నేను నా కుటుంబము. कितने लोग उस वचन के द्वारा आशीषित हुए? ఎంతమంది వాక్యం ద్వారా ఆశీర్వదించబడ్డారు? लास्ट वीक के वचन के द्वारा। గత వారం యొక్క వాక్యం ద్వారా प्रभु आपको ब्लेस करे। ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. मैं और मेरा परिवार में हमने देखा लास्ट वीक नूह के परिवार के बारे में। గత వారంలో నేను నా కుటుంబం విషయంలో మనం చూసాం నోవాహు యొక్క కుటుంబం. नूह के परिवार की खासियत को हमने देखा। ఆ నోవాహు యొక్క కుటుంబం యొక్క విశేషాలను మనం చూసాం. हमने देखा कि नूह के परिवार में आत्मिक एकता थी। మనం చూసాం నోవాహు యొక్క కుటుంబంలో ఆత్మలో ఏకత్వం ఉన్నది. ఆత్మ సంబంధమైన ఐక్యత। ఆమేన్. ఆత్మ में एकता. हमने देखा कि नूह के परिवार में परमेश्वर के प्रति भय था। ఆ కుటుంబంలో దేవుని యొక్క భయం ఉంది. और वो परिवार अपने आप को दुनिया की बुराई से अलग कर लिया था। ఆ కుటుంబము ఆ లోకం యొక్క పాపం నుండి చెడుతనం నుండి దూరపరుచుకుంది. हमने देखा कि उस परिवार में प्रार्थना थी। మనం చూసాం ఆ కుటుంబంలో ప్రార్థన ఉంది. और हमने देखा कि वह परिवार परमेश्वर का आज्ञा पालन करने वाला परिवार था। తర్వాత మనం చూసాం ఆ కుటుంబంలో ఆజ్ఞలకు విధేయత చూపే కుటుంబంగా మనం చూసాం. और हमने देखा कि वो परमेश्वर को देने वाला परिवार था। తర్వాత కుటుంబాన్ని మనం చూసాం దేవునికి ఇచ్చే కుటుంబంగా చూసాం. और हमने देखा कि परमेश्वर ने उस परिवार को बहुत तायत से आशीष भी दिया। తర్వాత మనం చూసాం ఆ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు కూడా. आमीन। ఆమేన్. तो एक अद्भुत परिवार को हमने पिछले सप्ताह देखा। అయితే మనం ఒక అద్భుతమైన కుటుంబాన్ని గత వారంలో మనం చూసాం. यहोशू 24वां अध्याय 15 वचन में फिर से हम आएंगे। యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనంలో మరలా వద్దాం. यहोशू 24वां अध्याय 15 वचन। యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనం. जितने लोग बाइबल लेकर आए हैं कृपया सभी खोलिएगा। ఎంతమంది బైబిల్ తెచ్చి ఉన్నారు? ప్రతి ఒక్కరు తెరవండి. और यदि यहोवा की सेवा करनी तुम्हें बुरी लगे तो आज चुन लो कि तुम किसकी सेवा करोगे, चाहे उन देवताओं की जिनकी सेवा तुम्हारे पुरखा महानद के उस पार करते थे, और चाहे एमोरियों के देवताओं की सेवा करो जिनके देश में तुम रहते हो, परंतु मैं तो अपने घराने समेत यहोवा ही की सेवा नित्य करूंगा। యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతను సేవించెదరో, అమోరియల దేశంన మీరు నివసించుచున్నారే వారి దేవతను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. आमीन। ఆమేన్. कहेंगे फिर से, मैं और मेरा परिवार మరలా చెప్దామా? నేను నా కుటుంబము यहोवा ही की యెహోవానే नित्य सेवा करते रहेंगे। నిత్యము సేవ చేసేదము. तेलुगु वाले नहीं है हमारे चर्च में, सबके सब हिंदी वाले। आमीन। तो आज हम एक परिवार को देखेंगे। आइए उत्पत्ति उसका 18वां अध्याय में। అయితే ఈ రోజు ఇంకో కుటుంబాన్ని మనం చూద్దాము. ఆదికాండము 18వ అధ్యాయం. पिछले सप्ताह भी हमने उस परिवार को याद किया था। గత వారంలో కూడా ఈ కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. लूत का परिवार। లోతు యొక్క కుటుంబం. मैं और मेरा परिवार यहोवा ही की नित्य सेवा करेंगे, ये निर्णय सबसे पहले उस परिवार में यहोशू का था। నేను నా కుటుంబము మేము యెహోవాని సేవించదమని ఈ గొప్ప నిర్ణయం మొట్టమొదటిగా యెహోషువ యొక్క కుటుంబంలో మనం చూసాం. यहोशू का वो निर्णय था। అది యెహోషువ యొక్క నిర్ణయం. यहोशू का निर्णय में पूरे परिवार, उसका पूरा घराना एक हो गया। ఆ యెహోషువ యొక్క నిర్ణయంలో ఆ కుటుంబం మొత్తం పరివారం కూడా అది ఐక్యతంగా ఉంది. हम जानते हैं कि अगर परिवार में एक व्यक्ति परमेश्वर के साथ स्ट्रांगली चलने वाला है तो ఒకవేళ మనకు తెలుసు మన కుటుంబంలో ఒక్క వ్యక్తి అయినా చాలా బలంగా నడిచగలిగే ఉంటే उस व्यक्ति के वजह से वो पूरा परिवार परमेश्वर में खड़ा होने का एक मौका है। ఆ వ్యక్తి ద్వారా మొత్తం కుటుంబం కూడా దేవుళ్ళు నడవటానికి ఒక అవకాశం అనుగ్రహించబడుతుంది. ఆమేన్। ఆమేన్. एक को तो परिवार में खड़ा होना है। ఒక్కరైనా సరే కుటుంబంలో నిలబడాలి.
पूरा परिवार अगर एक आत्मा में नहीं है तो ఆ మొత్తం కుటుంబం కూడా ఒకే మనసు ఒక్క ఆత్మలో లేకపోతే उस एक व्यक्ति को जो वचन सुन रहा है आज के सुबह, ఈ రోజు ఉదయకాలం ఆ ఒక్క ఏ వ్యక్తి అయితే వాక్యం వింటున్నాడో प्रभु में उसे बलवंत होना है, ప్రభువులో ఆయన బలవంతులుగా ఉండాలి, प्रभु के लिए खड़ा रहना है। ప్రభు కొరకు నిలబడాలి. आमीन। ఆమేన్. क्योंकि एक पॉजिटिव व्यक्ति के द्वारा, एक अभिषिक्त व्यक्ति के द्वारा वो माहौल बदल जाता ఒక है। అనుకూలమైన వ్యక్తి, ఒక అభిషేకమైన వ్యక్తి, ఆ వాతావరణం అక్కడ క్రియేట్ అవుతుంది. एक व्यक्ति बदलावट ला सकता है। ఒక వ్యక్తి మార్పు తీసుకొని రాగలడు. फिर से मैं बताना चाहती हूँ, एक व्यक्ति बदलावट ला सकता है। మరొకసారి నేను చెప్తున్నాను, ఒక వ్యక్తి మార్పు తీసుకొని वो రాగలడు. एक व्यक्ति आप क्यों नहीं बन जाना? ఆ వ్యక్తి మీరే ఎందుకు అవ్వకూడదు? एक व्यक्ति के द्वारा परमेश्वर बहुत कुछ कर सकता है। ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఎన్నో విషయాల్లో ఎన్నో కార్యాలు జరిగిస్తాడు. पिछले सप्ताह जिस परिवार को हमने देखा था, గత వారంలో ఏ కుటుంబాన్ని అయితే మనం చూసామో, नूह का परिवार, నోవాహు యొక్క కుటుంబము. प्रभु ने जब दर्शन दिया, ప్రభు ఎప్పుడైతే దర్శించాడో, जब प्रभु ने बात किया, ప్రభు ఎప్పుడైతే మాట్లాడాడో, 8 से बात नहीं किया, 8 మందితో కూడా మాట్లాడలేదు. प्रभु ने एक को दर्शन दिया, ప్రభు యొక్క దర్శనం ఒక్కరికే కలిగింది. एक से प्रभु ने बात किया, ఒక్కరితోనే మాట్లాడాడు. वो नूह था। ఆయన నోవాహు. हालेलूया। हालेलूया। लेकिन उस एक नूह का प्रभाव उन बाकी 7 में कार्य कर रहा था। కానీ ఆ నోవా యొక్క ప్రభావము ఆ మిగతా 7 మందిలో కూడా కార్యం జరిగించింది. आमीन। ఆమేన్. एक व्यक्ति बहुत कुछ बदलावट ला सकता ఒక है। వ్యక్తి చాలా మార్పులు తీసుకొని రాగలుగుతాడు. सकारात्मक रूप से भी ला सकता है, नकारात्मक रूप से भी ला सकता है। అనుకూలమైన స్థితిలో కూడా తీసుకొని రాగలడు, ప్రతికూలమైన స్థితిలో కూడా తీసుకొని రాగలడు. एक खुश व्यक्ति, ఒక సంతోషమైన వ్యక్తి, जिसके अंदर बहुत आनंद भरा हुआ है, ఏ వ్యక్తిలో అయితే ఆనందం నింపబడి ఉంటుందో, अगर आपके घर आता है, ఒకవేళ మీ ఇంటికి వస్తే आधा घंटा में आप सबको खुश करके वो चला जाएगा। అరగంటలు మిమ్మల్ని అందరూ సంతోషపరిచి ఆనందపరిచి వెళ్ళిపోతాడు. वैसी ऐसी बातें बोलेगा जिसमें आप हंसेंगे, आप खुश हो जाएंगे। ఎలాంటి మాటలు చెప్తాడంటే ఆ మాటలు మీరు ఆనందించి సంతోషిస్తారు. उसके जाने के बाद वो आनंद बना रहेगा। ఆయన వెళ్ళిన తర్వాత కూడా ఆనందం అలాగే నిలిచి ఉంటాడు. एक नेगेटिव व्यक्ति ఒక ప్రతికూలమైన మనిషి अगर आपके घर आता है, ఒకవేళ మీ ఇంటికి వస్తే वो नेगेटिव बातें बोल बोल कर आपके घर के वातावरण को बदल ఆ सकता है। నిరుత్సాహకరమైన మాటలు చెప్పి చెప్పి మీ ఇంట్లో కూడా నెగటివ్ వాతావరణం కలిగిస్తారు. एक अविश्वास व्यक्ति ఒక అవిశ్వాసమైన వ్యక్తి अविश्वास की बातों को बोल बोल कर विश्वास को हटा सकता है। అవిశ్వాసన మాటలు పలికి పలికి అక్కడ విశ్వాసాన్ని పారద్రోలుతాడు. एक अभिषिक्त व्यक्ति, ఒక అభిషక్తిని వ్యక్తి उसका उपस्थिति उस घर के वातावरण को बदल सकता है। ఆయన యొక్క సన్నిధి ఆ ఇంటి యొక్క వాతావరణాన్ని మార్చివేస్తుంది. परमेश्वर के वचन में एक एक व्यक्ति इंपॉर्टेंट है। దేవుని యొక్క సముఖంలో ఒక వ్యక్తి చాలా విశేషం. ఒక్కొక్క వ్యక్తి దేవుని యొక్క దృష్టిలో విశేషమైన एक एक మనుషులు। व्यक्ति परमेश्वर की दृष्टि में बहुत ही खासियत है. आमीन। आमीन। परिवार का मैसेज चल रहा है ना, मेरा परिवार पूरा ठीक नहीं है बोल के इसको किनारा करने की जरूरत नहीं है। మన కుటుంబం మంచిగా నడవట్లేదని దాన్ని మనం పక్కగా తోసివేసవలసిన పని లేదు. అంటే కుటుంబం కోసం చెప్పబడిన వాక్యాలు కదా, నా కుటుంబం అంతా ఐక్యతతో లేరు అని ఈ వాక్యం నా కోసం కాదని పక్కన పెట్టే అవసరం లేదు। ये तो परिवार के लिए बात है, इसलिए ये तो मेरे लिए नहीं है करके पूरा परिवार इस बात को बगल रखने की जरूरत नहीं है. एक व्यक्ति परमेश्वर को चाहिए। ఒక్క వ్యక్తి ప్రభువుకు కావాలి. आमीन। आमीन. जितना आप स्ट्रांग रहोगे उतना परमेश्वर का कार्य आपके परिवार में होगा। ఎంతగా మీరు బలంగా ఉంటే అంతగా దేవుని కార్యాలు మీలో మీ కుటుంబంలో జరుగుతాయి. मैं चाहती हूँ कि हमारे कलीसिया का एक एक व्यक्ति खास व्यक्ति बने। నేను అంటున్నాను, ప్రతి మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క వ్యక్తి చాలా విశేషంగా మార్చబడాలి. आपका कदम एक के परिवार के लिए, आपके परिवार के लिए, चाहे आप कहीं भी जा रहे वो आशीषित रहे। మీ యొక్క అడుగు మీ యొక్క కుటుంబం అయినా ఎక్కడికి వెళ్ళినా అది ఆశీర్వాదకరంగా आप మార్చబడాలి. किसी के घर में कदम रखते तो वो परिवार कहना है, वो परिवार खुश हो जाना है कि अरे आप आए हैं, आज हमारे लिए ब्लेसिंग है। మీరు ఏ కుటుంబంలో అడుగు పెడితే ఆ కుటుంబం అనాలి, ఓ మీరు మా ఇంటికి వచ్చారా, ఇది మాకు చాలా ఆశీర్వాదం అని అనాలి. आपके मुंह से निकलने वाली बातें एक को चंगा करने वाली बातें होनी మీ चाहिए। నోటి ద్వారా పలికే విడవబడే మాటలు ఇతరుల వ్యక్తికి స్వస్థపరిచే మాటలుగా ఉండాలి. आपके मुंह से निकलने वाली बातें एक को एनकरेज करने वाली बातें
बातें होनी మీ నోటి चाहिए। ద్వారా విడవబడే మాటలు ఒకరిని ప్రోత్సాహపరిచే మాటలుగా ఉండాలి. आपने बात किया तो सामने वाला चंगा हो जाना మీరు है। మాట్లాడితే చాలు ఇతర వ్యక్తి స్వస్థపరచబడాలి. आपने बात किया तो सामने वाला व्यक्ति के अंदर आशा उत्पन्न हो మీరు जाना है। మాట్లాడితే ఇతర వ్యక్తిలో ఒక ఆశను పెంపొందించాలి. सामने रोता हुआ व्यक्ति आने से भी आप उसको बल दे पाना है। ఒక ఎదురు ఉన్నా సరే ఆ వ్యక్తికి మీరు బలపరచాలి. ఒకళ్ళు ఏడుస్తా ఉన్నా కూడా మీరు కన్నీరు తుడిచి ఆ వ్యక్తిని బలపరిచేలాగా మీరు ఉండాలి। अगर एक रोते हैं तो उसके आंसू पहुंच के उसको बल देने की तरह आप रहना है। आमीन। ఆమేన్. अपने महत्व को जानिए। మీ యొక్క మూల్యంను అమూల్యతను మీరు తెలుసుకోనండి. अपने महत्व को यदि आप जानेंगे तो आप जान पाएंगे कि परमेश्वर ने आपको इस दुनिया में क्यों भेजा है। మీ యొక్క విలువను మీరు తెలుసుకుంటే మీరు తెలుసుకుంటారు మిమ్మల్ని దేవుడి ఈ లోకంని ఎందుకు పంపించాడో. परमेश्वर का हर एक के ऊपर एक खास उद्देश्य है। దేవుడు ప్రతి ఒక్కరు వ్యక్తి మీద విశేషమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. चाहे वो छोटा बच्चा क्यों हो, चाहे वो बड़ा क्यों ना हो, उम्र में किसी उम्र के भी हो, प्रभु को आप चाहिए। ఒకవేళ మీరు చిన్నలైనా పెద్దలైనా ఎంతవారైనా మీరు ప్రభువుకి అవసరము కావాలి. अगर आप प्रभु के साथ चलने वाला व्यक्ति है, ఒకవేళ మీరు ప్రభుతో నడిచే వ్యక్తి అయితే आपके द्वारा दूसरे आशीष को ही पाएंगे। మీ ద్వారా ఇతరులు ఈ ఆశీర్వాదమే పొందుతారు. आज से निर्णय लेना कि मैं आशीषित व्यक्ति बनूंगा। ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకోవాలి, నేను ఆశీర్వాదకరంగా ఉంటాను. दूसरे के लिए मैं आशीषित व्यक्ति बनूंगा। ఇతరులకి నేను ఆశీర్వాదకరంగా ఉంటాను. अपने लिए ही मत सोचिए, मैं दूसरे के लिए आशीषित व्यक्ति बनूंगा। తన కొరకు మీరు మీ సొంత కొరకు ఆలోచించకండి, ఇతరుల కొరకు కూడా ఆలోచించండి. ఆమేన్। ఆమేన్। ఇతరుల కోసం ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుతాను। दूसरों के लिए आशीष के रूप में हम बदल जाएंगे। उत्पत्ति उसमें उसके 18वें अध्याय में यदि हम देखें, ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూస్తే परमेश्वर के पास जो है स्वर्ग तक जो है सदोम अमोरा के विषय में वहां तक स्वर्ग तक पहुंच जाती है। సొదొమ గొమొర యొక్క విషయాలు ఇక్కడ మనం చూసిన ఏ యొక్క విషయాలు పరలోకమునకు చేరిపోయాయి. सदोम अमोरा नाम के इस नगरों में जो दुष्टता थी वो इतनी बढ़ गई थी कि वो बढ़ते 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 उसका चिल्लाहट, उसका पाप, उसके घिनौने काम की चर्चा स्वर्ग तक पहुंच गई। సొదొమ గొమొర యొక్క దుష్టత్వం, వారి పాపం, వారి హేయక్రియలు, దుష్క్రియలు ఎంతగా పెరిగిపోయిందంటే వారి కేకలు, వారి రంకెలు పరలోకం వరకు చేరిపోయింది. आमीन। ఆమేన్. सदोम अमोरा इतना बिगड़ा हुआ स्थान है, तो यहाँ पर ये लूत जो अब्राहम का ही भतीजा है, अब्राहम का रिलेटिव है, ये क्यों वहां जाकर रह गया। ఇక్కడ మనం చూస్తున్న సొదొమ గొమొర ఎంతగా చెడిపోయింది కదా. అయితే అబ్రహాం యొక్క మేనలుడు ఈ ఏరియాలోకి వచ్చి ఎందుకు ఉండిపోయాడు? देखेंगे उस वचन को। చూద్దామా ఆ మాటని. उत्पत्ति 13वां अध्याय में आएंगे। ఆదికాండ 13వ అధ్యాయానికి వద్దాం. 13वां अध्याय 10वां वचन में पढ़ रही हूँ। 13वां अध्याय 10वां 13:10 वचन। నేను చదువుతున్నాను. 13वां अध्याय में पदों वाक्य। तब लूत ने आंख उठाकर यरदन नदी के पास वाली सारी तराई को देखा कि वह सब सिंची हुई है। जब तक यहोवा ने सदोम और अमोरा को नष्ट ना किया था, तब तक सोहर के मार्ग तक वह तराई यहोवा की वाटिका और मिस्र देश के समान उपजाऊ थी। इसलिए लूत अपने लिए यरदन की सारी तराई को चुन के पूर्व की ओर चला और वे एक दूसरे से अलग हो गए। 10:11 లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణంలో నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోటవలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. आमीन। ఆమేన్. जब अब्राहम और लूत के दोनों सेवकों के बीच में झगड़ा हुआ और दोनों की प्रॉपर्टी बढ़ गई थी, भेड़ बकरियां बढ़ गई थी, साथ में रहना मुश्किल हो गया, जगह कम पड़ गई, तब अब्राहम ने लूत से कहा कि अब हम दोनों को अलग होना है। అబ్రహాంకు లోతు మధ్యలో ఉన్న సేవకుల మధ్యలో గొడవ అయిన తర్వాత, వారు ఆస్తి ఎక్కువైన తర్వాత, వారు గొర్రె మేకలు ఎక్కువైన తర్వాత వారు ఒకేసారి ఒక్క చోట ఉండలేకపోవటం వలన అబ్రహాం అన్నారు, నేను నువ్వు వేరే పోవటం చాలా మంచిదని అబ్రహాం చెప్పాడు. तो अब्राहम ने लूत से पहले कहा कि
पहले तुम चुन लो कि तुम किस तरफ जाना चाहते हो। तुम राइट साइड जाओगे तो मैं जो है लेफ्ट साइड जाऊंगा। అబ్రహాము మొదటగా లోతుకి అక్కడ ఎన్నుకొనటానికి అవకాశం ఇచ్చాడు. నువ్వు ఏ సైడ్కి వెళ్తావు నువ్వు వెళ్ళు, నువ్వు కుడి వైపుకి వెళ్తే నేను ఎడం వైపు వెళ్తాను, నువ్వు తూర్పు దిక్కు వెళ్తే నేను ఉత్తర దిక్కున వెళ్తానని చెప్పాడు. तब वचन में लिखा है कि लूत ने आंख उठाकर यरदन नदी के पास वाली सारी तराई को देखा कि वह सब सिंची हुई है। అప్పుడు అక్కడ మనం చూస్తున్నాము, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. అక్కడ అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లుపారు దేశమయంగా ఉండెను. लिखा है कि सदोम अमोरा यहोवा की वाटिका की तरह दिख रहा था। ఇక్కడ మనం చూస్తాము సొదొమ గొమొర యెహోవా యొక్క తోట వలె కనిపించింది. यहोवा की वाटिका यानी अदन की वाटिका की तरह दिख रही थी। యెహోవా తోట అంటే ఏదెను తోట వలెగా కనిపించింది, जिसको परमेश्वर ने बनाया था। ఏదైతే దేవుడు చేశాడో. दूर से देखने पर सदोम अमोरा यहोवा की वाटिका की तरह दिख रहा था। దూరం నుండి చూసినప్పుడు ఆ పట్టణము సొదొమ గొమొర యొక్క పట్టణం యెహోవా తోటగా కనిపించింది. वो बाहरी आंखों से देखकर लूत ने सोचा कि मेरी भेड़ बकरियां हैं, पूरा ग्रीन ग्रीन दिख रहा है, पूरा तो ग्रीन पार्क की तरह नजर आ रहा है, यहोवा की वाटिका की तरह है, ये जगह बेस्ट है। అక్కడ లోతు దూరం నుండి చూశాడు కాబట్టి చాలా పచ్చగా ఉంది, నా గొర్రె మేకలు మంచిగా మేత మేస్తాయి, చాలా బాగుంటది, చాలా నీరు కూడా అక్కడ ఉందని, ఈ స్థలం చాలా బాగుంటుందని నిర్ణయం తీసుకున్నాడు. आमीन। ఆమేన్. लूत का शारीरिक आंखों से देखकर, ऊपर से देखकर डिसीजन लेना काफी भारी पड़ा उसको। లోతు బాహటమైన శరీరానుసారమైన కన్నులతో చూసి అక్కడ నిర్ణయం తీసుకుంటాం ఆయన మీద చాలా పెద్ద ప్రభావం, తప్పైన ప్రభావం చాలా పడ్డది. मैं और मेरा परिवार यहोवा ही की उपासना करेंगे, ऐसा निर्णय लेने वाले परिवार के मुखिया से मैं आज बात करना चाहती నేను हूँ। నా కుటుంబం యెహోవానే సేవించేదము అనే ముఖ్యమైన వ్యక్తి కొరకు నేను ఇక్కడ మాట్లాడుచున్నాను. कि आपका निर्णय आपके भविष्य को, आपके परिवार को इफेक्ट कर सकती है। మీ యొక్క నిర్ణయము మీ యొక్క కుటుంబాన్ని, మీ యొక్క భవిష్యత్తుని ప్రభావం చూపుతుంది. आंखों से देखकर सब कुछ अच्छा है सोचकर कभी निर्णय मत लेना। కన్నులతో చూసి అంత బాగుందని చూసి వెంటనే నిర్ణయం తీసుకొనకూడదు. इवन जो है नौजवान जिनकी शादियां फिक्स नहीं हुई है, उनसे मैं कहना चाहूंगी, నేను యవనస్తులు కూడా ఎవరికైతే వివాహం అవ్వలేదు వారితో కూడా ఈ విషయాన్ని చెప్తున్నాను. बाहर की पर्सनैलिटी देखकर, लड़की देखने में गोरी है, सुंदर है देखकर शादी के लिए कूद कर मत जाना। బయట పర్సనాలిటీ చూసి చాలా అందంగా ఉంది, మంచిగా ఉందని మంచిగా అడుగు వేసి పరుగెత్తి మీరు ఆ వివాహం కొరకు సిద్ధపడకండి. हाँ, लड़की का फैमिली देखने में बहुत धनवान दिखता है, दहेज मिलेगा, सब कुछ यहोवा की वाटिका की तरह है सोचकर कदम मत डालना। ఆ అమ్మాయిని చూసి చాలా బాగుంది, మంచి కట్నం దొరుకుతుంది, చాలా అందంగా ఉంది, చాలా మంచి కుటుంబం అని అక్కడ మనం వెంటనే నిర్ణయం తీసుకొనకూడదు. దేవుని యొక్క वाटिका परमेश्वर की वाटिका की तरह है बोलकर कदम मत దేవుని डालना। యొక్క తోటగా ఉందని వెంటనే నిర్ణయం తీసుకొనకూడదు. वैसे ही लड़कियां भी लड़कों के लिए जब आप रिश्ता आता है तो अच्छा जॉब है, वेल सेटल्ड है, देखने में स्मार्ट है, ऊपर की इन बातों को देखकर आप निर्णय मत लेना। అటువలే అమ్మాయిలు కూడా అబ్బాయిలు చూసి మంచిగా సెటిల్ ఉన్నారు, జాబ్ ఉంది అని, అందంగా ఉన్నాడు, స్మార్ట్ గా ఉన్నాడని వెంటనే నిర్ణయం తీసుకొనకూడదు. फिर किन बातों को देखकर निर्णय लिया जाता है? అయితే ఏ విషయాలు చూసి నిర్ణయం తీసుకోవాలి? आत्मिक जिंदगी कैसी है, ఆత్మీయ జీవితం ఎలా ఉంది, प्रभु का वचन का पालन करने वाला परिवार है, ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించే కుటుంబమేనా, क्या लड़का प्रभु के भवन जाता है, అబ్బాయి ప్రభు యొక్క మందిరానికి వెళ్తున్నాడా, बपतिस्मा लिया है, బాప్తిసం తీసుకున్నాడా, प्रार्थना करता है, ప్రార్థిస్తున్నాడా, अच्छा कैरेक्टर है, మంచి క్యారెక్టరేనా, प्रभु पर विश्वास है, ప్రభు మీద విశ్వాసం ఉందా, दुनिया से दूर है, లోకం నుండి దూరంగా ఉన్నాడా, दुनिया के रीति रिवाजों से दूर है, లోకం యొక్క పద్ధతుల నుండి దూరంగా ఉన్నాడా, गुण अच्छे हैं, గుణాలు మంచిగా ఉన్నాయా, ये सारी बातें हैं, ఇవన్నీ మాటలు ఉంటాయి. यही परिवार को बांधेगी। ఇదే ఈ మాటలే కుటుంబాన్ని కట్టుతుంది. वैसे ही लड़कियों के विषय में भी, అలాగే అమ్మాయిల విషయంలో కూడా क्या लड़की गुणवती है, ఆ అమ్మాయి గుణవంతురాలైనా, क्या वो आधीन होने वाली है, అది విధేయత చూపే అమ్మాయినా,
प्रार्थना करने वाली लड़की है, ప్రార్థించే అమ్మాయినా, परिवार क्या संभाल सकती है, కుటుంబాన్ని మంచిగా నడిపించుకునేదేనా, सुख और दुख में हमेशा खड़े रहेगी, సుఖంలో దుఃఖంలో మంచిగా నిలబడుతుందా, प्रभु पर विश्वास है क्या उसको, ప్రభు మీద విశ్వాసం ఉందా ఆమెకు, क्या उसको भक्ति है, ఆమెకు భక్తి ఉందా, बाइबल पढ़ती है, బైబిల్ చదువుతుందా, प्रार्थना करती है, ప్రార్థిస్తుందా, हालेलुया। హల్లెలూయా। कल यही आत्मिक बातें परिवार को बांधेगी। రేపు ఇదే ఆత్మీయ విషయాల్ని కుటుంబాన్ని కడుతుంది, धन आएगा जाएगा, ధనం వస్తుంది పోతుంది, लेकिन परिवार जो है टिकता है दो लोग एक आत्मा में चलने से ही। కానీ కుటుంబం ఎప్పుడు నిలబడతాదంటే ఇద్దరు ఐక్యతతో ఏకాత్మలో ఉన్నప్పుడు। दोनों प्रभु के विश्वास में एक समान है तो वो परिवार बहुत ऐसे आशीष पाएगी। ఇద్దరు ప్రభులో ఒకే విశ్వాసంలో ఉంటేనే ఆ కుటుంబం నిలబడుతుంది। एक चर्च नहीं जाता है, एक चर्च जाता है तो वो गाड़ी ठीक से नहीं जाएगी। ఒకరు చర్చికి వెళ్తున్నారు, ఒకరు చర్చికి వెళ్తున్నారంటే ఆ బండి సరిగ్గా నడవదు। आमीन। ఆమేన్। तो यहाँ पर लूत ने बाहरी रूप को देखकर वो डिसीजन ले लिया ఇక్కడ లోతు ఆ బాహటమైన బయట రూపాన్ని చూసి నిర్ణయం తీసుకున్నాడు। और सब कुछ अच्छा लगा उसे, అది చాలా మంచిగా और కనిపించింది। जाकर अपने फैमिली के साथ वहाँ सेटल हो गया। అక్కడ తన కుటుంబంతో వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయాడు। देखेंगे सेटल होने के बाद वह खुश था या दुख था। సెటిల్ అయిన తర్వాత ఆయన దుఃఖంగా ఉన్నాడా సంతోషంగా ఉన్నాడా మనం చూద్దాం। दूसरा पत्रस दूसरा अध्याय, రెండవ పేతురు రెండవ అధ్యాయము, दूसरा पत्रस दूसरा अध्याय, రెండవ పేతురు రెండవ అధ్యాయము, రెండవ పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయము, उसका मैं छठा वचन पढ़ रही हूँ। और నేను ఆరో వచనాన్ని सदोम చదువుతున్నాను। और सदोम और अमोरा के नगरों को विनाश का ऐसा दंड की उन्हें भस्म करके राख में मिला दिया ताकि वे आने वाले भक्तिहीन लोगों की शिक्षा के लिए एक दृष्टांत बने। सातवां वचन, और धर्मी लूत को जो अधर्मियों के अशुद्ध चाल चलन से बहुत दुखी था छुटकारा दिया, ఏడవ వచనం क्योंकि वह धर्मी उनके बीच में रहते हुए और उनके अधर्म के कामों को देख देख कर और सुन सुन कर हर दिन अपने सच्चे मन को पीड़ित करता था। ఏడవ వచనం నుండి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను। ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను। आमीन। ఆమేన్। थोड़ा डीपली इस वचन को ध्यान करेंगे। ఇది కొంచెం లోతుగా మన వాక్యాన్ని ధ్యానిస్తాం। बाहर से देखकर बहुत अच्छा लगा, चला गया। బయట బయట నుంచి చూసి బయట చాలా రూపం చూసి బాగుందని చాలా వెళ్ళిపోయాడు। బాగుందని వెళ్ళిపోయాడు। अब अंदर जाने के बाद ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత लूत एक दिन भी खुश नहीं था, లోతు ఒక్క రోజు కూడా సంతోషంగా లేడు। एक दिन भी वो खुश नहीं था। ఒక్క రోజు కూడా సంతోషంగా లేడు। लास्ट वीक 3 बार मैं प्रभु के सामने टूट कर रोई। గత వారం నేను 3 సార్లు ప్రభు యొద్ద నేను విరగబడి నేను ఏడ్చాను। 3 दिन अलग अलग मैटर में मेरा दिल चुभा, मेरा दिल टूटा, प्रभु के पास मैं फुट फुट कर रोई। 3 విషయాల్లో నేను ప్రభు యొద్ద మనసు పగిలిపోయింది। నేను 3 సార్లు 3 విషయాల్లో నేను దేవుని యొద్ద మొరపెట్టాను। और उस दुख को बर्दाश्त करने के लिए मेरे पास उस वक्त मैंने ऐसा प्रार्थना किया, या तो प्रभु मुझे आप ले चले जाओ या फिर आप आ जाओ, लेकिन इन चीजों से मुझे बाहर निकालो। ఆ దుఃఖం సహించుకోలేక నేను ఎలాగా ప్రార్థించానంటే, ప్రభువా మీరేనే వచ్చేయండి, లేక నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అని నేను ప్రార్థించాను। एक मनुष्य को जब दुख आता है तो उसको सहना कितना मुश्किल होता ఒక है। మనిషిని దుఃఖం వస్తే దాన్ని సహించటం ఎంత కష్టతరం। लूत के विषय में लिखा है हर दिन दुख होता था। లోతు విషయంలో రాయబడి ఉంది, ప్రతి దినం దుఃఖపడేవాడు। कैसा था होगा उसका लाइफ? ఎలా ఉంది ఆయన జీవిత విధానం? एक सीजन था मेरे लाइफ में भी जब थोड़े समय के लिए, कुछ सालों पहले, कुछ विषयों के लिए मैं भी प्रभु के सामने हर दिन रोती थी।
ఒక సీజన్ ఉంది, ఒక వాతావరణం అలా ఉంది నా జీవితంలో. ఒక సమయంలో నేను కూడా ప్రభు సముఖంలో ప్రతి దినం कुछ बातों के लिए प्रार्थना कर करके रोती थी। కొన్ని విషయాల కొరకు నేను ఏడ్చి ప్రార్థించాను. हालेलुया హల్లెలూయా. वो दिन पार करना इजी नहीं था, ఆ దినం దాటిపోవాలంటే అంత సులువు కాదు. लेकिन आज मैं प्रभु के सामने, प्रभु ऐसे दिन दोबारा मुझे नहीं चाहिए। కానీ ఈ రోజు నేను అంటాను, అలాంటి దినాలు ప్రభు ఈ దినంలకు వద్దు. लूत के बारे में सोचेंगे, हर दिन दुख, हर दिन आंसू, हर दिन पेन। కానీ లోతు యొక్క జీవితంలో చూస్తే ప్రతిదినం ఏడుపు, ప్రతిదినం దుఃఖం, ప్రతిదినం బాధ. धर्मी लूत को जो अधर्मियों के अशुद्ध चाल चलन से बहुत दुखी था। 8वां वचन, वह धर्मी उनके बीच में रहते हुए उनके अधर्म के कामों को देख देख कर, सुन सुन कर हर दिन अपने सच्चे मन को पीड़ित करता था। ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. 1-2 दिन दिल चुभने से ही इतना मुश्किल होता है। ఒక్క రోజు 2 రోజులు మనకు మనసుకు నొప్పి కలిగితే మనకు ఎంత బాధగా ఉంటుంది. हर दिन अगर वही दर्द रहा तो, కానీ ప్రతిదినం అదే నొప్పి ఉంటే चारों तरफ देखकर दुख ही लगता है 4 వైపులు చూసి కూడా దుఃఖం కలుగుతుంది. कि प्रभु मैं कैसे जगह में आ गया, ప్రభువా నేను ఎలాంటి స్థలానికి వచ్చాను, प्रभु मैंने कैसा निर्णय लिया, ప్రభువా నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాను, प्रभु इन लोगों को मैं देख नहीं सकता, ప్రభువా నేను ఈ ప్రజలు చూడలేకపోతున్నాను, इनके कार्य मुझे देखकर घिन आते ఆ हैं। వారి కార్యాలు చూసి నాకు విరక్తి పుడుతుంది. हालेलुया। హల్లెలూయా. लूत की वो हालत उसी के निर्णय की वजह से थी। లోతు యొక్క ఆ పరిస్థితి ఆయన తీసుకున్న నిర్ణయం వల్లనే ఏర్పడ్డది. हमारे दुख को भी परमेश्वर देखता है। మన దుఃఖాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. लूत के दुख को परमेश्वर ने देखा, లోతు యొక్క దుఃఖాన్ని ప్రభువు చూచాడు. इसलिए पवित्र आत्मा ने उसे लिखवाया है। అందుకే పరిశుద్ధాత్మ దేవుడు దానిని రాయిపించాడు. आप जिन जिन बातों के लिए दुख होते हैं, प्रभु उसको देखता है। మీరు ఏ విషయంలో దుఃఖపడుతున్నారో ప్రభు వాటిని చూస్తున్నాడు. प्रभु का वचन कहता है कि मैंने इस धर्मी के दुख को देखा और प्रभु ने इस दुख से उसको छुटकारा भी दिया। ప్రభు చెప్తున్నాడు, ఆ నీతిమంతుడి యొక్క దుఃఖాన్ని చూశాను, తర్వాత ఆ నీతిమంతుడిని అక్కడి నుంచి విడిపించాను. आपके दुख को भी परमेश्वर देख रहा है, उस दुख में से परमेश्वर आपको बाहर మీ निकालेगा। యొక్క దుఃఖాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు, మీ యొక్క దుఃఖం నుండి ప్రభు విడిపిస్తున్నాడు. हालेलुया। हालेलुया। विडिपिस्ताड़ है ना, ఆమేన్. छुटकारा देगा. आमीन। ఆమేన్. वापस आएंगे प्रभु के वचन में। తర్వాత మనం ప్రభు యొక్క వాక్యం మరలా తిరిగి వద్దాం. उसके निर्णय ने उसके जिंदगी को दुखी कर दिया। ఆయన యొక్క నిర్ణయం ఆయన జీవితాన్ని దుఃఖం చేసింది. लूत तो धर्मी है, లోతు మాత్రం నీతిమంతుడే. लेकिन धर्मी के निर्णय भी कभी कभी गलत हो जाते हैं। నీతిమంతుడి యొక్క నిర్ణయం కూడా అప్పుడప్పుడు తప్పుగా ఉంటాయి. प्रभु मैं धर्मी हूँ, ప్రభువా నేను నీతిమంతుడను, मैंने क्या पाप किया, నేను ఏ పాపం చేశాను, मुझे लाकर यहाँ पे क्यों सेटल कर दिया। నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు సెటిల్ చేశావు. लूत प्रार्थना कर सकता है, లోతు ప్రార్థన చేయవచ్చు. प्रभु मुझे आपने यहाँ आने से रोका क्यों नहीं, ప్రభువా నేను ఇక్కడ రాకుండా నన్ను ఎందుకు ఆపలేదు, आप मुझे रोक देना था ना। ప్రభువా నన్ను ఆపవలసి ఉండవలసింది కదా. परमेश्वर हमें नहीं रोकेगा। ప్రభు దేవుడు ఎన్నడూ ఆపడు. हमें पसंद आकर हम स्टेप डाल दे, प्रभु नहीं रोकेगा। మనకి ఇష్టపడి మనం అడుగు వేస్తే దేవుడు ఆపడు. उसका तकलीफ को हमें कुछ समय सहना पड़ेगा, ఆ యొక్క కష్టాలు కొంత సమయం వరకు సహించాలి. लेकिन प्रभु उससे बाहर निकालेगा। కానీ ప్రభు వాటి నుండి బయటకు తీసుకొస్తాడు. हालेलुया। హల్లెలూయా. अब्राहम परमेश्वर के सामने प्रार्थना करता है। అబ్రహాము దేవుని సముఖంలో ప్రార్థిస్తున్నాడు. हम जानते हैं कि अब्राहम की प्रार्थना क्या थी। మనకు తెలుసు అబ్రహాము యొక్క ప్రార్థన ఏమై ఉంది. प्रभु 50 लोग हुए तो ప్రభు 50 మంది ఉంటే प्रभु बोला मैं सदोम अमोरा को छोड़ दूंगा, నేను సదోమ అమోరాని విడిచిపెడతాను, मैं नाश नहीं करूंगा। నేను నాశనం చేయను. 50 लोग होने से काफी है। 50 మంది ఉంటే చాలు. 50 से 45, 50 నుండి 45, उसके बाद में 30, దాని తర్వాత 30, 20, 20, फिर आखिरी में 10। లాస్ట్ కి 10. 10 के पास आकर रुक गए। 10 తర్వాత ఆయన ఆగిపోయాడు. प्रभु ने बोला 10 होने से भी मैं बचा लूंगा। ప్రభు చెప్పాడు 10 మంది ఉంటే కూడా నేను తప్పిస్తాను. देखिए एक नगर में 10 लोग होने से प्रभु ने बोला कि मैं उसे बख्श दूंगा। చూడండి ప్రభు చెప్తున్నాడు, ఒక పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని విడిచిపెట్టేస్తాను, ఏమి చేయను అంటున్నాడు. इतना पाप होने से वो 10 लोगों की वजह से मैं उस जगह को सेफ्टी दूंगा। ఎంత పాపమైన ఆ పట్టణంలో ఉన్నా సరే 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను, సురక్షితం ఉంచుతాను. तो आप सोचिएगा एक एक व्यक्ति का कितना वैल्यू है। మీరు ఆలోచించండి, ఒక వ్యక్తి ఎంత విలువగల వ్యక్తి. हम यहाँ पर कितने लोग हैं, మనం ఇక్కడ ఎంత మందిగా ఉన్నాం. हमारी वजह से
अंडमान निकोबार को परमेश्वर सुरक्षित रख सकता है। మన ద్వారా అండమాన్ నికోబార్ దేవుని సురక్షితంగా ఉంచగలుగుతాడు। अगर हम सबके सब प्रभु के सामने प्रभु के लोगों की तरह जिए तो। మనమందరం ప్రభు సముఖంలో ప్రభు వారిగా మనం జీవిస్తే, इसलिए मैं बता रही हूँ एक एक वैल्यूबल है। అందుకే నేను ఒక్కొక్కరు కూడా విలువ గల వ్యక్తులు। लूत के परिवार में प्रभु ने गिना था। ఎందుకంటే లోతు యొక్క కుటుంబంలో ప్రభు లెక్కించాడు। लूत, లోతు, लूत की पत्नी, లోతు యొక్క భార్య, लूत की 2 बेटियां, లోతు యొక్క 2 కుమార్తెలు, दामादों को भी प्रभु बचाना चाहता था। అల్లుడు కూడా తప్పించాలనుకున్నాడు। 6 जन ही थे वहां पर। 6 మందే ఉన్నారు। प्रभु ने सोचा 6 जन को मैं बचा दूंगा, ప్రభు అనుకున్న 6 మందిని కూడా తప్పిస్తాను। लेकिन 6 भी नहीं थे वहां पर। కానీ అక్కడ 6 కూడా లేరు, 3 ही बच पाए। కేవలం 3 తప్పించబడ్డారు। हालेलुया। हालेलुया। अगर वो 10 हो जाते थे, ఒకవేళ అది 10 మంది అయి ఉంటే सदोम अमोरा बच जाता। సొదొమ గొమొర తప్పించబడేది। आज तक इस पृथ्वी में सदोम अमोरा बना रहता, ఈ రోజు వరకు కూడా సొదొమ గొమొర నిలిచి ఉండేది। लेकिन 10 लोग नहीं थे, इसलिए सदोम अमोरा नाश हो गया। కానీ అక్కడ 10 మంది లేరు, అందుకే సొదొమ గొమొర పట్టణం నాశనం అయిపోయింది। सभी बोल सकते सदोम अमोरा पाप की वजह से नाश हो गया। అందరూ అంటున్నారు సొదొమ గొమొర పాపం వల్ల నాశనం అయిపోయింది। लेकिन दूसरा दृष्टिकोण में देखिए, सदोम अमोरा 10 धर्मी लोग नहीं होने की वजह से नाश हो కానీ गया। ఇంకొక కోణంలో మనం చూస్తే మన సొదొమ గొమొర 10 మంది నీతిమంతులు లేని కారణం వల్ల నాశనం అయిపోయింది। हालेलुया। हालेलुया। बुराई बढ़ने की वजह से नहीं, प्रभु के लोग नहीं थे इसलिए नाश हो गया। చెడుతనం విస్తరించటం వలన కాదు, కానీ ప్రభు యొక్క ప్రజలు లేని కారణం వల్ల నాశనం అయిపోయింది। प्रार्थना करने वाले नहीं थे इसलिए नाश हो అక్కడ गया। ప్రార్థన చేసేవారు లేరు, అందుకే నాశనం అయిపోయింది। प्रभु को पांव पकड़कर गिड़गिड़ाने वाले लोग नहीं थे इसलिए नाश हो ప్రభు गया। యొక్క పాదాలను పట్టి విడవిడలాడే బతుమాలుకునే లేరు, అక్కడ లేరు, అందుకే అక్కడ నాశనం అయిపోయింది। कितने लोग आपने देखा कि यूएस में जो है लॉस एंजलिस में आग से जल रहा है, कितने लोग जानते हैं इस मैटर को? ఎంతమంది తెలిసి లాస్ ఏంజలస్ అనే పట్టణం ఎంతగానో అగ్నితో కాల్చబడింది? ఎంతమంది తెలుసు? देखे आपने न्यूज चैनल में देख रहे हैं, చూస్తున్నారా న్యూస్ ఛానల్లో? भयानक रूप से जल रहा है। చాలా భయంకరంగా కాలిపోతుంది। इससे पहले यूएसए के इतिहास में ऐसा अग्नि भीषण कभी भी उन्होंने नहीं देखा। ఇంత ముందు యుఎస్ఏ చరిత్రలో ఎంతగా అగ్ని ద్వారా నాశనం అవటం ఎప్పుడు చరిత్రలో వినపడలేదు। जंगल तो बहुत बार जले हैं, ఎన్నోసార్లు ఆ అరణ్యం కాల్చబడ్డాది, लेकिन कभी भी रिहायशी इलाकों तक लोगों के घर जलने तक कभी नहीं కానీ पहुंचा। ఎప్పుడు కూడా ఆ ప్రజలు ఉండే పట్టణానికి, ప్రజలు ఆ నివాసం ఉండే పట్టణం వద్దకు చేరలేదు। आपको पता है इसका कारण क्या है? మీకు తెలుసా దీనికి కారణం ఏమిటి? लॉस एंजलिस एक ऐसा जगह है, లాస్ ఏంజలస్ ఎలాంటి స్థలం అంటే, यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका में बहुत सारे स्टेट्स हैं, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చాలా స్టేట్స్ ఉన్నాయి। तो अलग अलग स्टेट का जो है अलग अलग गवर्नर भी होता है। ఆ వేరే వేరే స్టేట్స్ కి వేరే వేరే గవర్నర్లు కూడా ఉంటారు। लॉस एंजलिस खासकर यूनाइटेड स्टेट्स में अमीर लोग रहने वाला इलाका है। ఇది లాస్ ఏంజలస్ అనే ఈ స్టేట్ లో చాలా ధనవంతులు ఉండే స్థలం। सारे धनवान वहीं जाकर सेटल हुए, ప్రతి ధనవంతులు కూడా అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వారు। वहीं में फिल्म इंडस्ट्री का फाउंडेशन है, అక్కడే ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క పునాది ఉంది। और वहां से ही दुनिया भर में हर एक चलचित्र, चाहे वो बुरा हो चाहे जो भी हो, वहीं से वर्ल्ड वाइड रिलीज होता है। అక్కడి నుంచే ఆ సినిమాలు, అది మంచిదైనా చెడ్డదైనా అక్కడి నుంచే బయటకు రిలీజ్ అవుతుంది। यहाँ तक कि हर पाप का अड्डा वही है। ఇంతకు చెప్పాలంటే ఆ పాపం యొక్క స్థలం కూడా, కేంద్రం కూడా అదే। हर प्रकार की बुराई वहां पर, ప్రతి ఒక్క చెడుతనం, विचक्राफ्ट का अड्डा भी वही है, అది దెయ్యముల యొక్క మన నివాసం, అది मसीह के विरोधियों का अड्डा वही है। అది క్రీస్తుల యొక్క విరోధుల యొక్క కేంద్రం। कुछ समय पहले वहां के लोगों ने जो है हमारे जो नेक्स्ट अभी जो प्रेसिडेंट इलेक्ट हुए हैं डोनाल्ड ट्रंप, ఇప్పుడు ఈ ముందు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ప్రెసిడెంట్ గా ఎన్నుకొనబడ్డాడో, अभी कल के दिन 20 तारीख को वो सत्ता में आ जाएंगे। ఇక్కడ 20 తారీఖు వరకు ఆయన ప్రభుత్వాన్ని చేపడతాడు। और कल के दिन ही वो शपथ ग्रहण करेंगे प्रेसिडेंट का। రేపటి దినమే ఆయన శపథ గ్రహణం చేస్తాడు। तो अभी तक जो है बाइडेन जी का शासन चल रहा है। ఇప్పటి వరకు ఆ బైడెన్ ఆయన యొక్క శాసనమే అక్కడ జరుగుతుంది, ప్రభుత్వం జరుగుతుంది। जैसे ही डोनाल्ड ट्रंप जीत गए,
ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ గెలవబడ్డాడో, क्योंकि अमेरिका सालों से मसीही देश कहलाता है। ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి అమెరికా క్రైస్తవ దేశంగా పిలువబడ్డాది. हमारे बचपन से हम जानते हैं कि अमेरिका में स्कूल्स में असेंबली में वचन पढ़ा जाता है, वचन पढ़ा जाता है అక్కడ स्कूल के అక్కడ असेंबली స్కూల్ में। యొక్క అసెంబ్లీలో అక్కడ వాక్యం చదవబడుతుంది ప్రతి స్కూల్లో అక్కడ అమెరికాలో. पहले पढ़ा जाता था, ముందు చదవబడేది, स्कूल्स में प्रार्थना होती थी, స్కూల్స్ లో ప్రార్థన జరిగేది, बहुत बेदारी के दिन हुआ करते थे। చాలా ఉద్యోగకరమైన దినాలు ఉండేవి. दिन दिन बढ़ते बढ़ते दुष्टता बढ़ते बढ़ते धीरे धीरे अंधकार हर जगह राज्य करने लगा। దినాలు ఇంకా పెరుగుతుండగా దుష్టత్వం పాపం పెరిగి అక్కడ అంధకారం కమ్మబడ్డాది. और बाइडेन के जो है नेतृत्व में उन्होंने बहुत सारे इलीगल एक्टिविटीज जो वचन के अनुसार इलीगल है उन पर हस्ताक्षर कर दिए। ఆ బైడెన్ యొక్క ప్రభుత్వ దినాల్లో కూడా ఇల్లీగల్ అథారిటీ లేదు అలాంటి విషయాలు కూడా సిగ్నేచర్ చేయబడ్డాయి, జారీ చేయబడ్డాయి. जैसे कि अबॉर्शन करना गलत नहीं है। ఎలాగైతే అబార్షన్ చేయడం తప్పు కాదు, हमारे देश में क्या अबॉर्शन करना सही है? మన దేశంలో అబార్షన్ చేయటం కరెక్టా తప్పా? बाइबल के अनुसार भी हमारा कानून के हिसाब से भी वो मर्डर के बराबर है। బైబిల్ ప్రకారంగా చూస్తే కూడా అది హత్యతోనే సమానం. लेकिन उस देश में उसने साइन कर दिया अबॉर्शन जो है करवा सकते కానీ हैं। ఆ దేశంలో ఆయన సైన్ చేశారు, అబార్షన్ చేయవచ్చు అని సిగ్నేచర్ वो చేశారు. पर्सनल मैटर है, किसी का अपना मर्जी है, वो अपना शरीर के साथ कुछ भी कर सकता है। అది పర్సనల్ మ్యాటర్, వ్యక్తిగత విషయం, తన శరీరం కాబట్టి ఎలాగైనా నడిపించగలుగుతారు. एक व्यक्ति अगर अपने आप को लड़का से खुश नहीं है तो ऑपरेशन करवा के लड़की बन सकती है। ఒక వ్యక్తి నేను అబ్బాయిగానే సంతోషం లేనైతే నేను అమ్మాయిగా కూడా ఆపరేషన్ చేయగలగవచ్చు. और एक लड़की रहकर खुश नहीं है, लड़का बनना चाहती है तो ऑर्गन कटवा कर लड़का बन सकती है। ఒకవేళ అమ్మాయి నేను అమ్మాయిగా సంతోషం లేకపోతే తన యొక్క ఆర్గన్ కట్ చేసి అబ్బాయిగా మార్చుకొనవచ్చు. ऐसे सारी चीजों पर उसने साइन करके रखा। ఇలాంటి అన్ని విషయాల మీద ఆయన సంతకం చేశాడు. आइडेंटिटी परमेश्वर, पहचान हमें परमेश्वर देता है। మనకు సిటిజన్షిప్ ప్రభు మనకి ఇస్తున్నాడు. కాదు, మన గుర్తింపు దేవుడు ఇస్తున్నాడు। हम लड़का पैदा होना लड़की पैदा होना प्रभु का दिया हुआ पहचान है। ఎందుకంటే మన యొక్క గుర్తింపు దేవుడు అనుగ్రహించింది, उसे कोई बदल नहीं सकता దాన్ని है। ఎవరు మార్చలేరు. अगर बदलते हैं तो पाप है, అది మార్చుతున్నామంటే అది పాపం. लेकिन उस देश में पाप नहीं है बोलकर साइन करके కానీ ఆ रखा। దేశంలో ఇది పాపం కాదని సంతకం చేశాడు. लड़का लड़की शादी कर सकते हैं, पाप नहीं है बोल के साइन करके रखे हैं। लड़का लड़का शादी कर सकते हैं, అబ్బాయి అబ్బాయిలు పెళ్లి చేసుకుని వచ్చని, लड़की लड़की शादी कर सकते అమ్మాయిలు हैं। అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకోవచ్చని సంతకం చేశాడు. ऐसे सारे गिनौने बातों को सरकार ने अनुमति दे दिया। ఇలాంటి అక్రమైన ప్రతి పాపాల మీద ఆ ప్రభుత్వం అంగీకరించింది. स्कूल से सारे बाइबल्स निकाल दिए। స్కూల్స్ నుండి ప్రతి బైబిల్ ని తీసివేశారు. स्कूल में बिल्कुल भी बच्चों को वचन नहीं सिखाना है। స్కూల్లో పిల్లలకి ఏ మాత్రం కూడా వాక్యం నేర్పకూడదు. किसी के घर में फैमिली प्रेयर भी नहीं चलना ఏ है। ఇంట్లో కూడా కుటుంబ ప్రార్థన జరగకూడదు. ये सब इलीगल हो गया है। ఇవన్నీ ఇల్లీగల్ అయిపోయాయి. इतना ही नहीं, ఇంతే కాదు, जैसे ही ट्रंप जीते, ఎప్పుడైతే ట్రంప్ గెలవబడ్డాడో, ट्रंप ने बोला कि मैं अमेरिका को दोबारा से पहला अमेरिका बनाऊंगा। ట్రంప్ అన్నాడు నేను అమెరికాని ముందుగా అమెరికా లాగా నేను చేస్తాను. देखिए, मैं पॉलिटिक्स के विषय में यहाँ पर बात नहीं कर रही हूँ। నేను ఇక్కడ రాజకీయ విషయంలో నేను ఇక్కడ మాట్లాడట్లేదు. ना मैं ट्रंप को सपोर्ट कर रही हूँ, ना मैं बाइडेन को सपोर्ट कर रही నేను हूँ, ట్రంప్ గాని బైడెన్ గాని నేను సపోర్ట్ చేయటం లేదు. लेकिन मैं सत्य को जरूर सपोर्ट कर रही हूँ। కానీ నేను సత్యానికి మాత్రమే సపోర్ట్ చేస్తాను. वचन को मैं सपोर्ट कर रही हूँ, వాక్యానికి నేను మాత్రం సపోర్ట్ क्योंकि చేస్తున్నాను. ये वचन में लिखे हुए बात ही पूरे हो रहे हैं। ఎందుకంటే ఈ వాక్యంలో రాయబడిన మాటలే అక్కడ నెరవేరబడ్డాయి. जैसे ही ट्रंप जी जीते, ఎప్పుడైతే ట్రంప్ గెలవబడ్డాడో, उन्होंने बोला वापस से स्कूलों में प्रार्थना आरंभ होगी, మరలా స్కూల్లో ప్రార్థన ప్రారంభించబడుతుంది, फिर से वचन पढ़ा जाएगा, మరలా వాక్యం చదవబడుతుంది, फिर से प्रभु राज्य करेगा, మరలా ప్రభు ఇక్కడ దేశంలో రాజ్యం यीशु చేస్తాడు, का शासन फिर से होगा, యేసు యొక్క శాసనం ఇక్కడ జరుగుతుంది, अमेरिका से बुराई को मैं निकाल दूंगा। అమెరికా నుండి చెడుతనం నేను తీసివేస్తాను. उन्होंने वार्निंग दे दिया था कि मैं सारी बुराई को निकालूंगा। ఆయన వార్నింగ్ ఇచ్చాడు, నేను ప్రతి చెడుతనాన్ని నేను తొలగించేస్తాను. गर्भ में के शिशु को मैं बचाऊंगा, उसने कहा। గర్భంలో ఉన్న శిశువు నేను కాపాడుతానని आपको మాట पता ఇచ్చాడు. है ये लॉस एंजलिस के लोगों ने क्या किया? మీకు తెలుసా ఈ లాస్ ఏంజలస్ ప్రజలు ఏం చేశారో? हर एक के हाथ में एक एक बोर्ड था, ప్రతి ఒక్కరి చేతిలో ఒక్కొక్క బోర్డు ఉంది. और उन्होंने लिखा कि हमारे सिटी से, हमारे जगह से, स्टेट से परमेश्वर को निकालो। మా స్టేట్ నుండి మా దేశం నుండి ప్రభువుని తీసివేయండి అని బోర్డు ఎత్తి చూపించారు. गॉडलेस
लॉस एंजलिस बोल के उन्होंने बोर्ड लिखा। దేవుని లేని లాస్ ఏంజలస్, हमारा लॉस एंजलिस परमेश्वर रहित लॉस एंजलिस है। మా లాస్ ఏంజలస్ దేవుడు లేని లాస్ ఏంజలస్। उन्होंने रैली निकाला వాళ్ళు ర్యాలీ తీశారు ट्रंप के विरोध में, ట్రంప్ కు విరోధంగా, नहीं परमेश्वर के विरोध में, లేదు అక్కడ దేవునికి విరోధంగా। कि हमें परमेश्वर नहीं चाहिए, మాకు దేవుడు అవసరం లేదు, हमें वो सारे कानून यहाँ पर नहीं चले। మాకు అవన్నీ పద్ధతులు మా ఆచారాలు మాకు అవసరం లేదు। फिर इसी महीने जनवरी में ఇదే నెల జనవరి మాసంలో 5 तारीख के दिन 5వ తారీఖున वहां पर जो है ग्लोबल फिल्म फेयर अवार्ड्स देने का दिन था। అక్కడ గ్లోబల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఇచ్చే ఒక ప్రోగ్రామ్ అక్కడ చేయబడ్డారు। वहां पर जो है वोटिंग डाल रहे थे, అక్కడ ఓటింగ్ వేస్తున్నారు। అక్కడ वहां पर चलाने वाली जो एंकर थी उन्होंने कुछ जो है सिस्टम रखा था कि 3 नाम चुनेंगे, यहाँ पर बैठे वाले किस किस को वोट देंगे। అక్కడ నడిపించే యాంకర్ వ్యక్తి ఒక 3 విషయాలు ఎన్నుకున్నది, 3 విషయాలు వారు ముందుంచుతానన్నది, ఏ విషయాలు వారు ఎన్నుకుంటారని। एक है माँ को वोट देना, ఒకటి తల్లికి ఓటేయటం, दूसरा कास्ट एंड क्रू जो फिल्म में काम करते हैं उनको वोट देना, అక్కడ పని చేసేవారు ఫిల్మ్ ఇండస్ట్రీ వారికి ఓటు వేసే విషయంలో कास्ट एंड क्रू बोलते हैं उनको, और तीसरा जो है गॉड परमेश्वर को वोट देना। మూడవది దేవునికి ఓటేయటం। सारे बैठे वाले लोगों ने वोट डाला, అందరూ కూర్చున్న వారు అందరూ ఓటు వేశారు। माँ को वोट मिला, తల్లికి ఓటు వేయబడ్డాది, कास्ट एंड क्रू फिल्म इंडस्ट्री को वोट मिला, కాస్ట్ అండ్ క్రూ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఓటు వేయబడ్డాది, गॉड को 0 मिला, దేవునికి 0 శూన్యం ఇవ్వబడ్డాది। और सभी हंस हंस के ताली बजा के मजाक అందరూ उड़ाने लगे నవ్వుతూ చప్పట్లు కొట్టి ఎగతాళి చేశారు। कि हमारा लॉस एंजल्स गॉडलेस लॉस एंजल्स, మా లాస్ ఏంజలస్ దేవుని లేని లాస్ ఏంజలస్। हमारा तो गॉड को 0 मिला, यहाँ మా దేవుడికైతే దేవునికి 0 माँ దేవుడు కాదు ఇవ్వబడ్డాది, परमेश्वर को 0 मिला। దేవునికే 0 ఇవ్వబడ్డాది। सभी हंसने लगे थे। అందరూ నవ్వుకున్నారు। न्यूज में बड़ा हेडलाइन आ गया, लॉस एंजलिस गॉडलेस लॉस एंजल्स 0 गॉड 0। అక్కడ న్యూస్ లో హెడ్లైన్స్ రాయబడ్డాది, లాస్ ఏంజలస్ దేవుని లేని లాస్ ఏంజలస్ అని। देखेंगे गलातियों का 6 अध्याय, చూద్దాం గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము, गलातियों 6 अध्याय। గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము। सातवां वचन, 7వ వచనం, धोखा ना खाओ, परमेश्वर टट्टों में नहीं उड़ाया जाता, क्योंकि मनुष्य जो कुछ बोता है वही काटेगा। మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును। क्योंकि जो अपने शरीर के लिए बोता है वह शरीर के द्वारा विनाश की कटनी काटेगा, और जो आत्मा के लिए बोता है वह आत्मा के द्वारा అనంత జీవన్ కి కట్టిని కాటేగా। ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమగు పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును। धोखा ना खाओ, परमेश्वर टट्टों में नहीं उड़ाया जाता। మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, मनुष्य जो बोएगा उसी को काटेगा। మనుషుడు ఏం విత్తుతాడో దాన్నే కోస్తాడు। परमेश्वर का कोई मजाक उड़ाया है इतिहास में, वह पृथ्वी पर नहीं रहा। దేవుని ఎవరైనా వెక్కిరించారా? చరిత్రలో వారు లేకుండా పోయారు। इतना खुल्लम मीडिया में परमेश्वर का उन्होंने मजाक उड़ाया। బాహటంగా మీడియాలో దేవుని అక్కడ వెక్కిరించారు। 7 तारीख को क्या हुआ? 7వ తారీఖున ఏమైంది? अचानक अभी ये जो है बर्फ गिरने वाला सीजन है, ये ఈ సమయంలో మంచు కురిసే ఈ సీజన్ అది। అక్కడ ठंड में आग लगना इम्पॉसिबल है, అక్కడ చలిలో అగ్ని రగలటం చాలా అసాధ్యం। लेकिन उन्होंने बताया कि गरम गरम हवा 180 डिग्री वाली तेज गरम गरम हवा बहने लगी। కానీ అక్కడ 180 డిగ్రీలకు వేడి వేడి గాలి ప్రవాహంగా అక్కడ వచ్చింది। और उस गरम से सारी जो पतझड़ में सारे पेड़ सूखे पड़े थे जला दी। ఆ వేడి ద్వారా అక్కడ చెట్లు ఉన్న ఎండిపోయిన ఆకుల ద్వారా ఆ రాలిపోయే ఆకులకి అగ్ని తగిలింది। जिस जगह पर मजाक उड़ाए थे वो बिल्डिंग अभी नहीं रहा। ఎక్కడైతే అక్కడ వెక్కిరించారో ఆ స్థలము ఇప్పుడు లేదు, राख बन गया है। అక్కడ బూడిదైపోయింది। जो बॉलीवुड बड़ा सा बोर्ड था वो सब जलकर राख बन ఏదైతే गया। హాలీవుడ్ పెద్ద బోర్డుగా ఉందో అక్కడ కాల్చి బూడిదైపోయింది।
कितने सारे बॉलीवुड में बड़े बड़े एक्टर्स के घर जल गए, ఎంతో హాలీవుడ్ పెద్ద పెద్ద యాక్టర్స్ యొక్క ఇల్లులు తగలబడ్డాయి. कितने धनवान लोगों का सारा इमारत सारे महल जल गए, ఎంతో మంది ధనవంతుల యొక్క పెద్ద పెద్ద ఇల్లులు కోటలు కూల్చబడ్డాయి, తగలబడ్డాయి. 9,000 से भी ज्यादा बड़े बड़े इमारत जल गए, 9,000 కంటే అధికమైన పెద్ద పెద్ద ఇల్లులు కాల్చబడ్డాయి. कितने सैकड़ों एकड़ जमीन जल गए, ఎన్నో ఎకరాల యొక్క స్థలము అక్కడ పంట కాల్చబడ్డాది. अभी तक रुका नहीं है, ఇప్పుడు వరకు ఆగలేదు, जलता ही जा रहा है। ఇప్పుడు కూడా వీళ్ళు అక్కడ కాల్చబడుతూనే ఉంటుంది. उन्होंने बोला कि ఉంది. हमें परमेश्वर नहीं चाहिए, వారు అన్నారు మాకు దేవుడు వద్దు, लेकिन परमेश्वर भस्म करने वाली आग है ये भूल गए हैं। కానీ వారు దేవుడు దహించు దహించే అగ్ని. దేవుడు అని వారు మర్చిపోయారు. దహించు అగ్ని అని మర్చిపోయారు। దహించే అగ్ని గల దేవుడు అని వారు మర్చిపోయారు. पाप जब हद पार हो जाता है, పాపం మితిమీరితే प्रभु का सहन पार होने के बाद ప్రభు యొక్క సహనాన్ని అది దాటిపోతే कोई मनुष्य उनके क्रोध को सह नहीं ఏ सकता है। మనుషుడు కూడా ఆ కోపాగ్ని ముందు నిలవలేడు. अनुग्रह का एक सीजन होता है। కృప యొక్క కృపకు ఒక కాలం ఉంటుంది. आपको पता है कि ये अचानक उनके ऊपर नहीं आया। మీకు తెలుసు కదా, ఇది సడన్ గా వారి మీద రాలేదు. कई भविष्यद्वक्ता पिछले 5-6 सालों से अमेरिका को चेतावनी दे रहे हैं। ఎన్నో ప్రవక్తలు, ఎంతమంది ప్రవక్తలు గత 5 సంవత్సరాలు వారిని హెచ్చరిస్తున్నారు. मैंने भी कुछ प्रॉफिट्स के प्रोफेसी को पिछले दिनों में ही देखा था, నేను కూడా కొంతమంది ప్రవక్తల యొక్క ప్రవచనాలు నేను గత దినాల్లో నేను విన్నాను. और एक भविष्यद्वक्ता ने प्रेसिडेंट ट्रंप जी को भी वार्निंग दिया था ఒక ప్రవక్త ప్రెసిడెంట్ ట్రంప్ కూడా హెచ్చరిక వార్నింగ్ ఇచ్చాడు. कि ఏంటంటే यदि आप यीशु का नाम को अपने देश में ऊंचा नहीं करोगे, ఒకవేళ నీవు యేసు యొక్క నామమును నీ దేశంలో ఉన్నతంగా ఎంచకపోతే अमेरिका आज तक नहीं देखा ऐसे विनाश को देखने वाला है। అమెరికా ఈ రోజు వరకు చూడలేదు, అలాంటి నాశనం చూడబోతుంది. तब से ट्रंप जी यीशु का नाम को ऊंचा करने लगे। అప్పటి నుండి ట్రంప్ యేసు యొక్క ఆ పేరును ఉచ్చరిస్తూనే ఉన్నాడు. एक जवान लड़की कुछ ही दिन पहले, नाश से कुछ ही दिन पहले फ्लाइट में खड़ी होकर प्रोफेसी कर रही थी। ఒక యౌన స్త్రీ ఆ ఫ్లైట్ లో నిలబడి ప్రవచిస్తుంది కొన్ని దినాల ముందు. अमेरिका के ऊपर जजमेंट आने वाला है, అమెరికా పైన న్యాయం రాబోతుంది. लॉस एंजलिस पर न्याय आने वाला లాస్ है। ఏంజలస్ మీద న్యాయం రాబోతుంది. रिपेंट, అది మనసు మార్చుకోనండి, मन फिराओ और यीशु को अंगीकार మనసు करो, మార్చుకుని దేవుని యేసుని అంగీకరించండి. नहीं तो बड़ा विनाश आने वाला है। లేకపోతే పెద్ద నాశనం రాబోతుంది. और कुछ साल पहले और बड़े बड़े भविष्यद्वक्ता ने ఇంకా కొన్ని कहा సంవత్సరాల ముందు పెద్ద పెద్ద ప్రవక్తలు కూడా ప్రవచించారు. पूरा पृथ्वी हैरान हो जाएगा, ऐसा बड़ा विनाश आने वाला है। భూమంతటి కూడా ఆశ్చర్యపడుతుంది, అలాంటి నాశనం వస్తుందని. अमेरिका को जजमेंट शुरू होने वाला है। అమెరికాకు న్యాయము ప్రారంభం అవబోతుంది. प्रभु के वचन में लिखा है कि न्याय पहले प्रभु के भवन से शुरू होगा। కానీ దేవుని వాక్యం రాయబడితే న్యాయము దేవుని యొక్క భవనం నుండి, మందిరం నుండి ప్రారంభిస్తుంది. क्योंकि अमेरिका तो प्रभु का देश है बोलकर पृथ्वी संसार के लोग जानते हैं। ఎందుకంటే అమెరికా క్రైస్తవ దేశం అనే లోకం అంతటికి తెలుసు. न्याय पहले परमेश्वर के घर से ही शुरू होगा, న్యాయము దేవుని యొక్క ఇంటి నుండి और वो ప్రారంభమవుతుంది. शुरू हो गया है। అది ప్రారంభం అయిపోయింది. परमेश्वर ने देखा 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 और वो नहीं देखेगा। ప్రభువు చూశాడు ఇక్కడ చూడలేడు. प्रभु ने समय दिया समय दिया समय दिया और समय नहीं रहा। ప్రభు సమయం ఇచ్చాడు, ఇంకా సమయం లేదు. जब हद पार हो जाता है, ఎప్పుడైతే మితి మీరిపోతే, डांटने पर भी मन नहीं फिराया जाता है, ఒకవేళ గద్దించిన తర్వాత కూడా మనసు మార్చుకోకపోతే अचानक विनाश आता है। సడన్ గా నాశనం వస్తుంది. सिर्फ देशों पर नहीं, అది కేవలం దేశాల మీదే కాదు, हर एक व्यक्तिगत मनुष्य पर भी उनका यही न्याय है। ప్రతి ఒక్క వ్యక్తిగత మనుషుల మీద ఇదే న్యాయము. प्रभु भयानक परमेश्वर, इस बात को मत भूलिएगा। ఒక భయంకరుడైన దేవుడని ఈ మాటని అన్నడం మర్చిపోకండి. अनुग्रह का एक समय है, కృపకు ఒక కాలం ఉంది. कब वो समय हम पर से चला जाएगा, एक एक व्यक्ति का अलग अलग अनुग्रह का समय है। ఎప్పుడు ఆ కృప యొక్క కాలం వెళ్ళిపోతుందో తెలియదు, కానీ ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి మీద అది ఆయా సమయాల మీద కృప ఉంటాది. एक एक व्यक्ति के लिए एक एक टाइम पीरियड है ग्रेस
का। ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కొక్క టైం పీరియడ్ యొక్క కృపాకాలము. वो हट गया तो जजमेंट आएगा। ఒకవేళ అది వెళ్ళిపోతే న్యాయం వస్తుంది. इसीलिए प्रभु के सामने कोई खेल ना खेले। అందుకంటే ప్రభు ముందు ఎవ్వరు ఆటలాడకండి. अनुग्रह मिला है बोलकर उस अनुग्रह का गलत इस्तेमाल ना కృప करें। దొరికిందని ఆ కృపకు మనము తప్పుడైన దారి प्रभु తీసుకొనకండి. बार बार चेतावनी देता है, दुनिया से अलग रहो, पाप से दूर रहो। प्रभु से हमें डरना है। ప్రభు మాటికి హెచ్చరిస్తున్నాడు, దూరంగా ఉండండి, లోకం నుండి పాపం నుండి దూరంగా ఉండండి, మనం భయపడాలి. अरे वो तो लूत के समय में हुआ था। ఓ అదైతే లోతు సమయంలో అయింది కదా. अभी वो वचन हमें किस लिए? ఆ వాక్యం ఇప్పుడు మనకెందుకు? वो नोवा के समय हुआ అది था। నోహా సమయంలో वो అయింది वचन కదా. हमें किस लिए? ఆ వాక్యం మనకెందుకు ఇప్పుడు? देखेंगे दूसरा पत्रस, फिर से हम आएंगे इसमें। తర్వాత మనం రెండో दूसरा రాసిన पत्रस। పేతురు రాసిన పత్రిక మరలా వద్దాం. दूसरा पत्रस రెండవ పేతురు రాసిన పత్రిక 5वां वचन 6वां वचन पढ़ रहे। और प्राचीन युग के संसार को भी ना छोड़ा, वरन भक्तिहीन संसार पर महाजल प्रलय भेजा, पर धर्म के प्रचारक नूह समेत 8 व्यक्तियों को बचा लिया, और सदोम और अमोरा के नगरों को विनाश का ऐसा दंड दिया कि उन्हें भस्म करके राख में मिला दिया, ताकि, देखिए वहां लिखा है, ताकि वे आने वाले भक्तिहीन लोगों की शिक्षा के लिए एक दृष्टांत बने। రెండవ అధ్యాయం 5 మరియు 6 వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి 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 ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటికి నాశనము విధించెను. आमीन। ఆమేన్. नेक्स्ट जनरेशन రాబోయే తరం, यानी हमारी पीढ़ी के लिए మన తరం కొరకు एग्जाम्पल के रूप में, అది ఒక ఉదాహరణమైన రూపంలో, शिक्षा देने के लिए, అది ఆ శిక్ష విధించటానికి, అంటే ఆయన మనకి తెలుగు में पढ़िए उस वचन को, దృష్టాంతంలో ఉంచుటకై ताकि वे आने वाले भक्तिहीन लोगों की शिक्षा के लिए एक दृष्टांत बने। అది ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై. ठीक है, उपदेशం కోసం పెట్టాడు, शिक्षा के लिए रखा है। అది ఒక నేర్పు కొరకు, అది శిక్ష కొరకు, అది బోధపడటానికి. हालेलुया। हालेलुया। उनके जीवन में जो हुआ, उन्होंने क्या किया, क्यों ऐसे हुआ, वो हमारे लिए एक उपदेश के लिए है। అది వారి జీవితంలో ఎందుకైంది, ఎలాగైంది, అది మన జీవితంలో ఒక దృష్టాంతములుగా నేర్పు కొరకు అక్కడ జరిగింది. अगर आज भी ऐसा ही करे तो वैसा ही होगा। ఒకవేళ ఈ రోజు అలాగే ఎలాగ చేశారో అప్పుడు ఎలాగైతే జరిగింది, ఇప్పుడు కూడా అలా జరుగుతుంది. आमीन। ఆమేన్. जब मैं ये वीडियोस में देख रही थी, ఈ వీడియోస్ ఎప్పుడైతే నేను చూసాను, लॉस एंजल्स के आग के वीडियो, ఆ లాస్ ఏంజలస్ అగ్ని యొక్క వీడియోస్, मुझे प्रकाशित वाक्य का एक अध्याय मेरे आंखों के सामने आ गया। ప్రకటన గ్రంథం యొక్క అధ్యాయం నా కన్నుల ముందు వచ్చింది. देखेंगे, एक बार पढ़ेंगे, ఒకసారి చూసి మనం చదువుకుందాం. प्रकाशित वाक्य 18वां अध्याय। ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. 18वें अध्याय को पूरा पढ़ने से तो फुल लिखा है, पूरा मैं नहीं पढ़ूंगी, देखिएगा मेरे साथ। पहला वचन से मैं पढ़ रही। इसके बाद मैंने एक स्वर्गदूत को स्वर्ग से उतरते देखा, जिसे बड़ा अधिकार प्राप्त था, और पृथ्वी उसके तेज से चमक उठी। उसने ऊंचे शब्द से पुकार कर कहा, गिर गया, बड़ा बेबीलोन गिर गया, वह दुष्टात्माओं का निवास, हर एक अशुद्ध आत्मा का अड्डा, हर एक अशुद्ध और घृणित पक्षियों का अड्डा हो गया है, क्योंकि उसके व्यभिचार की भयानक मदिरा के कारण सब जातियां गिर गई है, और पृथ्वी के राजाओं ने उसके साथ व्यभिचार किया है। पृथ्वी के व्यापारी उसके सुख विलास की बहुतायत के कारण धनवान हुए हैं। फिर मैंने स्वर्ग से एक और बड़ा शब्द सुना, हे मेरे लोगों, उसमें से निकल आओ कि तुम उसके पापों में भागी ना हो, और उसकी विपत्तियों में से कोई तुम पर
आ ना पड़े, क्योंकि उसके पापों का ढेर स्वर्ग तक पहुंच गया है और उसके अधर्म परमेश्वर को स्मरण आए हैं। जैसा उसने तुम्हें दिया है वैसा ही उसको दो और उसके कामों के अनुसार उसे 2 गुना बदला दो। जिस कटोरे में उसने भर दिया था उसी में उसके लिए 2 गुना भर दो। जितनी उसने अपनी बड़ाई की और सुख विलास किया उतनी उसको पीड़ा और शोक दो, क्योंकि वह अपने मन में कहती है मैं रानी हो बैठी हूं, विधवा नहीं, और शोक में कभी ना पड़ूंगी। इस कारण एक ही दिन में उस पर विपत्तियां आ पड़ेंगी, अर्थात मृत्यु, शोक और अकाल, और वह आग में भस्म कर दी जाएगी, क्योंकि उसका न्यायी प्रभु परमेश्वर शक्तिमान है। आमीन। तेलुगु में पढ़ने की जरूरत नहीं है। इस अध्याय में आप देखेंगे तो सब कुछ उस नगर से मैच होता हुआ दिखाई ఈ देगा। అధ్యాయంలో మనం చూస్తే అన్ని కూడా ఆ పట్టణంలో గురించి రాయబడినట్టుగా కనిపిస్తుంది। अशुद्ध आत्माओं का अड्डा, అపవిత్ర ఆత్మల యొక్క ఉనికి పట్టు, क्योंकि वहां पे विचक्राफ्ट का अड्डा है। ఎందుకంటే అక్కడ చాలా దైముల యొక్క అక్కడ కేంద్రం అది। अशुद्ध घृणित पक्षियों का अड्डा, అది ప్రతి అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టది। यानी हर एक असह्य कार्यों का वो अड्डा बन गया। ప్రతి అసహ్యమైన కార్యాలకి అది ఒక కేంద్రంగా మార్చబడ్డారు। व्यभिचार का भयानक मदिरा अनेक जातियों को उस जगह ने गिराया है। ఎందుకంటే వ్యభిచారం యొక్క మద్యము ద్వారా అనేకమైన ప్రజలను పడద్రోసింది అక్కడ। इसका मतलब है कि पॉर्न इंडस्ट्री पैदा हुई उसी जगह में। దీని అర్థం ఏంటంటే పౌన్ ఇండస్ట్రీ అక్కడ జన్మించింది, అక్కడ ద్వారానే वहीं से सभी के मोबाइल में आ रहा है, అక్కడ నుండి ప్రతి ఒక్క మొబైల్ కి వస్తుంది, वहीं से लोग सीखे हैं। అక్కడ నుండి ప్రజలు నేర్పించబడ్డారు, इससे पहले నేర్చుకున్నారు। किसी को नहीं पता था। అంతకు ముందు ఎవరికి తెలియదు। सारा दुष्टता वहीं में है। ప్రతి ఒక్క దుష్టత్వం అక్కడే। वहां के व्यापारी सुख विलास की बहुतायत के कारण धनवान हो गए हैं। అక్కడ ఉన్న వ్యాపారులు సుఖ భోగములతో ఎంతో ధనవంతులైపోయారు। वर्ल्ड के टॉप बिजनेसमैन वहां पर रहते అక్కడ हैं। ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద టాప్ బిజినెస్ మ్యాన్స్ అక్కడ ఉన్నారు। वहां से व्यापार चलता है वर्ल्ड वाइड। అక్కడ మొత్తం వరల్డ్ వైడ్ గా వ్యాపారం జరుగుతుంది అక్కడ నుండి। प्रभु के वचन में लिखा है कि वो आग से भस्म हो गई। ప్రభు యొక్క వాక్యంలో రాయబడ్డది అక్కడ అగ్ని ద్వారా కాల్చివేయబడ్డది। हो सकता है कि ये बेबीलोन जो प्रकाशित में लिखा है और भी टू बी कंटिन्यू हो वचन। ఇక్కడ మనం చూస్తున్న బబిలోన్ ఇక్కడ దేశం కొరకు రాయబడ్డది, ఇంకను కంటిన్యూ కూడా ఉండొచ్చు, और भी बहुत देशों का न्याय इसी प्रकार हो सकता है। ఇంకా ఎన్నో దేశం యొక్క తీర్పు ఇలాగే రాబోవచ్చు। लेकिन ये वचन अब तो फिलहाल वहां पर सही बैठ रहा है। కానీ ఈ వాక్యం మాత్రం ఆ విషయం కొరకు ఇక్కడ సరిపడుతుంది। अंत के दिनों के लिए लिखा गया है प्रकाशित वाक्य। ఇక్కడ ప్రకటన గ్రంథం అంతిమ దినముల కొరకు రాయబడ్డది, అంత్య దినముల కొరకు। హల్లెలూయా। कलीसिया जब ऐसे कार्य चारों तरफ हो रहे हैं, हमें और भी परमेश्वर से डरना है। సంగమా ఇలాంటి కార్యాలు నలువైపులు జరుగుతున్నాయా, అయితే ఇంకా ఎక్కువగా మనం భయపడాలి, और परमेश्वर के करीब आ जाना ఇంకా है। దేవునికి సమీపంగా అవ్వాలి। लूत के परिवार के बारे में लगातार अगले संडे भी हम सीखेंगे। లోతు యొక్క కుటుంబం కొరకు ఇంకా రాబోయే వారంలో మనం ఇంకా నేర్చుకుందాం। आइए इस वक्त प्रभु की उपस्थिति में हम खड़े हो जाएंगे। రండి దేవుని సముఖంలో మనం నిలబడదాం। आइए प्रभु के सम्मुख में हम सभी खड़े हो जाएंगे। రండి దేవుని సముఖంలో అందరూ నిలబడదాం। हमारा परमेश्वर, మన దేవుడు जितना प्रेम करने वाला ఎంతగా परमेश्वर है, ప్రేమిస్తున్నాడో, जब उनका न्याय का समय आता है कोई उनका सामना नहीं कर सकता। ఎప్పుడైతే ఆయన తీర్పు దినం వస్తుందో ఆయనకి ఎదురయ్యే ఎవ్వరు లేరు, कोई खड़ा नहीं हो सकता। ఎవ్వరు నిలబడలేరు। सारे घमंड नीचा किया जाएगा, ప్రతి ఒక్క గర్వం అణిచివేయబడుతుంది, सारा विरोध आत्मा नाश किया ప్రతి ఒక్క जाएगा, విరోధి యొక్క ఆత్మ నాశనం చేయబడుతుంది, हर ढीलापन नाश किया जाएगा। ప్రతి ఒక్క బలత్కారత్వము తీయబడుతుంది। बड़े बड़े देशों को परमेश्वर ने छोड़ा नहीं है। పెద్ద పెద్ద దేశాలనే దేవుడు విడిచిపెట్టలేదు। कितने बार चेतावनी देने पर भी वो मन को नहीं फिराए। ఎన్నిసార్లు హెచ్చరికలు ఇచ్చినా వారు మనసు మార్చుకొనలేదు। प्रभु हमें कितने बार चेतावनी दे रहा है। ప్రభు మనల్ని ఎన్నిసార్లు హెచ్చరికిస్తున్నాడు। सभी प्रार्थना में आंखों को बंद करेंगे, कोई बाहर नहीं जाएगा। ఎవరు బయటకు వెళ్ళకండి, అందరు ప్రార్థనలు కళ్ళు మూసుకునండి। कितने बार प्रभु ने हमें भी चेतावनी दिया है। ఎన్నిసార్లు ప్రభు మనల్ని కూడా హెచ్చరించాడు। मैं फिर बताना चाहती हूँ कलीसिया, परमेश्वर का आगमन बहुत ही शीघ्र आने वाला है। నేను మరలా చెప్తున్నాను సంగమా, దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది, और ज्यादा दूर नहीं है। ఇంకా ఎంతో దూరం
భయపడటం లేదు. परमेश्वर से डरे. దేవునికి భయపడండి. परमेश्वर से डरने वाला व्यक्ति परमेश्वर के संग संग चलेगा. దేవునికి భయపడే వ్యక్తి దేవునితోనే నడుస్తాడు. परमेश्वर से डरने वाला व्यक्ति प्रभु के आगमन के लिए सदैव तैयार रहेगा. దేవునితో భయపడే వ్యక్తి దేవుని రాకడ కొరకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. जब दुनिया में प्रभु के आगमन का चिन्ह अति शीघ्रता से हो रहा है तो प्रभु के राज्य के लिए तैयार हो जाना है. ఎప్పుడైతే రాకడ యొక్క సూచనలు ఎప్పుడైతే ఈ లోకంలో జరుగుతున్నాయో రాకడ కొరకు ప్రతి ఒక్కరు సిద్ధపడాలి. फिर से एक बार कलीसिया तैयार हो जाएंगे. మరొకసారి సంగమా సిద్ధపడాలి. प्रभु मुझे तैयार करिए. ప్రభువా నన్ను సిద్ధపరచండి. प्रभु मुझे तैयार करिए. ప్రభువా నన్ను సిద్ధపరచండి. मुझे और मेरे परिवार को तैयार करिए. నన్ను నా కుటుంబాన్ని సిద్ధపరచండి. मैं और मेरा परिवार प्रभु छूटना नहीं है. నేను నా కుటుంబం విడిచిపెట్టబడకూడదు. प्रभु आपके राज्य में हमें उठा ले. ప్రభువా నీ రాజ్యంలో ఎత్తుకొని పోయండి. हमें तैयार कर प्रभु. నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. हमारी कलीसिया को तैयार कर. మా సంఘాన్ని సిద్ధపరచండి. आपकी आत्मा से तैयार నీ कर. ఆత్మ ద్వారా సిద్ధపరచండి. हर विरोध बातों को निकाल दे. ప్రతి ఒక్క అసహ్యమైన కార్యం తీసివేయండి. हर एक बुराई को निकाल दे. ప్రతి ఒక్క చెడుతనాన్ని తీసివేయండి. हर शैतान के कार्यों को निकाल ప్రతి ఒక్క दे. సాతాను కార్యాలను తీసివేయండి. हर एक को प्रभु शुद्धिकरण ప్రతి करिए. ఒక్కరిని हर శుద్ధీకరించండి. परिवार को शुद्ध ప్రతి करिए. ఒక్క కుటుంబాన్ని శుద్ధీకరించండి. आपके लिए हमें तैयार करिए. మీ కొరకు సిద్ధపరచండి. लूत को आपने बचा लिया. లోతును మీరు తప్పించారు ప్రభు. वो हर दिन दुख हो रहा था. ప్రతి దినం దుఃఖపడేవాడు ప్రభువా. प्रभु आपने उससे बचा लिया. ప్రభువా నీవు వాడిని తప్పించావు. वैसे ही हमारे लोगों को हमें अब बचा लीजिए. ప్రభువా అలాగే మా ప్రజలను కూడా తప్పించండి. हमारी कलीसिया को बचा మా लीजिए. సంఘాన్ని తప్పించండి. प्रभु हमें बचा लीजिए. ప్రభువా మమ్మల్ని కాపాడండి. हमें తప్పించండి. तैयार कर प्रभु. మమ్మల్ని సిద్ధపరచండి आपका ప్రభు. अनुग्रह हम पर उतर మీ आए. కృప మా మీద దిగునుగా. आपका अभिषेक हम पर उतर మీ आए. అభిషేకం మా మీద आपका దిగునుగా. सामर्थ हमारे ऊपर మీ उतर आए. శక్తి మా మీద దిగునుగా. हालेलुया. धन्यवाद हो राजा. धन्यवाद हो. धन्यवाद हो. लगातार प्रभु के दास में प्रार्थना में चलाएंगे. हालेलुया. దేవుని యొక్క దేవతలు మన మధ్య ప్రార్థన Praise నడిపిస్తారు. the Lord. Hallelujah. Hallelujah. Worship you, Lord. Praise the Lord. Hallelujah. 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 స్తోత్రం రాజా. యేసయ్యా మీకు స్తోత్రములు 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 ప్రభువా. మీ రాక దినాలు బహు సమీపంలో తండ్రి. మెలకు కలిగి సహాయం ఇచ్చేయండి. ప్రతి విధమైనటువంటి అబద్ధతకు మేము దూరమునకు సహాయం ఇచ్చేయండి ప్రభువా. మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, లోకాన్ని హెచ్చరిస్తున్నారు ప్రభువా. సంఘము సిద్ధపడి ఉండాలి. సంఘం సిద్ధపడి ఉంటే, సంఘము ప్రార్థిస్తే లోకం మీద రాబోయే తండ్రి స్తోత్రమునైనా ప్రభా. భయంకరమైన విపత్తు నుండి ప్రభా తండ్రి మేము కొంతమందినైనా మేము కాపాడగలము. మేము కూడా కాపాడబడగలము తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. యేసయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నువ్వు మౌనముగా ఉండే దేవుడు కురదు ప్రభా. మీ స్తోత్రం. ఎంత కృపగల దేవుడవు, అంత భయంకరుడైన దేవుడు రాజా. మీకు స్తోత్రాలు తండ్రి. మీకు విరోధముగా తండ్రి, మీకు విరోధముగా ప్రభా జరుగుతున్నటువంటి భయంకరమైన కార్యాల గురించి ప్రభా నేడు తండ్రి లాస్ ఏంజెల్స్ మీరు నైనా మీ స్తోత్రము తండ్రి మీరు శిక్షిస్తున్నావు ప్రభా. మీ స్తోత్రములు ఈ శిక్ష నాయన లోకం అంతటి మీదికి నాయన త్వరగా రాబోతుందని నాయన మీ లేఖనం ద్వారా మీరు సెలవిచ్చావు ప్రభు. మీ స్తోత్రము తండ్రి. సంఘం అటువంటి విపత్తును చూడకుండా సంఘాన్ని మీరు నాయన తీసుకొని పోబోతున్నావు. యేసయ్యా మీకు వందనాలు. అటువంటి విపత్తును రక్షింపబడడానికి సంఘమున తండ్రి సిద్ధపడుటకు సహాయం ఇచ్చేయండి. మమ్మల్ని మీరు సిద్ధపరచుకోవడానికి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. సిద్ధపడిన ప్రభు 10 మంది కన్యకలు ఉన్నారు, 5గురు సిద్ధపడ్డారు. అలాగే సిద్ధపడే కన్యకగా సంఘాన్ని మీరు సిద్ధపరచండి. గొప్ప దేవుడు వందనాలు. వాక్యం ద్వారా మీరు మా తండ్రి మధ్యాహ్న సమ్ములో నాయన మా సంఘాన్ని మమ్మల్ని మీరు హెచ్చరించేందుకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా మీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. మీ స్తోత్రం ప్రభా. భయంకరమైన ప్రభా సొదొమ నుండి ప్రభా లోతుని నీతిమంతుని మీరు రక్షించావు ప్రభా. ఎందరైతే నీతిమంతులుగా జీవిస్తారో వారందరూ కూడా రక్షించబడతారని, కాపాడబడతారని మీ లేఖనం ద్వారా మాతో మాట్లాడుచున్నావు ప్రభా. మీ నీతిని అనుసరించుకోవడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. మీ రక్తం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసావు ప్రభా. ఆ నీతిని మేము కడ వరకు కూడా కాపాడుకోవడానికి సహాయం ఇచ్చేయండి. మీ యందు భయభక్తులు జీవించడు కృప చూపు రాజా. మీకు వందనాలు. బలపరచండి, సహాయం ఇచ్చేయండి. మీరు ఆ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదము. నేను నా ఇంటి వారు నీతిమంతులుగా జీవించదము. మేమందరముగా ఏక మనసు ఏకాత్మ కలిగి దేవుని సేవించదమని ప్రభా మమ్మను మేము సిద్ధపడటకు సహాయం ఇచ్చేయండి.
బలపరిచి నడిపించండి రాజా, మీకు స్తోత్రాలు. మీరా కొర మమ్మల్ని ఆయుత్తపరచండి. భయంకరమైన ఇబ్బందులు నుండి ఆయన మమ్మల్ని మీరు కాపాడండి రాజా, మీకు స్తోత్రములు. మహిమ మీకే చెల్లిస్తున్నారు. మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు. మమ్మల్ని మీరు సిద్ధపరిచేందుకు స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తున్నాం. యేసు నామమున ప్రార్థించి అడిచిన మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా స్తోత్రం. ऐसे खड़ा रहते हुए जो है प्रभु के लिए दान दशमांश इकट्ठा करने का समय है। कोई स्पेशल सॉन्ग गाना चाहते हैं?